నమస్తే. హైదరాబాద్‌లో రీసెంట్‌గా డ్రగ్స్ కేసు మళ్ళీ మనం చూస్తున్నాము. దీనిలో బడా వ్యాపారవేత్తలని వాళ్ళ పేర్లు బయటికి రావట్లేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఉన్నట్లుగా మొత్తం మీడియాలో న్యూస్ అన్నీ వస్తున్నాయి. అసలు ఏంటి మేడం ప్రధాన కారణం ఏంటంటారు? ఇంకా ఈ డ్రగ్స్ కల్చర్ ఇంకా ఎక్కువైపోతుంది. ఎక్కడ కూడా అరికట్టలేకపోతున్నాము. రీసెంట్‌గా రేవ్ పార్టీస్ దగ్గర నుంచి ఈ దొరికేవే కొన్ని పైకి కనిపిస్తున్నాయి. ఇంకా ఎన్నో జరుగుతున్నాయి అనేది చెప్తున్న మాట. చాలా ఎక్కువగా హైదరాబాద్‌లో ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది అనేది మనకి అందుతున్న రిపోర్ట్. ఎలా చూడొచ్చంటారు? ఇది దురదృష్టం. దీని గురించి ప్రభుత్వాలు మేము ఉక్కుపాదం మోపుతాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు గానీ, పైకెక్కడా చేస్తున్నట్టు కనిపించట్లా. లోపల లోపల చేస్తున్నారేమో మనం తెలియకుండా మాట్లాడకూడదు. దానికి వేసిన ఆఫీసర్ గూడా చాలా మంచి ఆఫీసరు. సందీప్ శాండిల్ గారని ఒకప్పుడు మన సైబరాబాద్ కమిషనరేట్‌లో చేశారు. కమిషనర్‌గా చేశారు ఆయన. ఓకే. చాలా మంచి ఆఫీసరు. చాలా సిన్సియర్ ఆఫీసరు. నేనసలు యాక్చువల్‌గా అప్పట్లో ఆయనకి చాలా ఫ్యామిలీ కౌన్సెలింగ్ వీట్లి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక ఫ్యామిలీ కౌన్సెలింగ్ గ్రూప్ పెట్టి సోషల్ యాక్టివిస్టుల చేత, ఫ్యామిలీ కౌన్సిలర్స్ చేత కౌన్సెలింగ్ చేయించేవాళ్ళు. అప్పుడు చాలా నిక్కచ్చిగా చాలా బాగా మాట్లాడేవాళ్ళు. చాలా ప్రొయాక్టివ్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. పెద్దాయన. హ్మ్. అయితే ఆయనని వేశారు. సరైన ఆయన్నేశారు. ఈ డ్రగ్స్‌కి సంబంధించిన ఒక ఈ విషయాలన్నీ ఒక కొలిక్కి తీసుకొస్తారని అనుకున్నాం. అయితే మరి ఎక్కడ అంత ఇదిగా ఆహ్, అరికడుతున్నట్టుగా అనిపిచ్చట్లా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ దరిద్రం ఎక్కడి దాకా పాకిందంటే, ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే ఒక బిల్డింగ్‌లో కేవ్ పబ్ అని అవును. ఆహ్, దాని మీద దాడి చేస్తే 22 మంది దొరికారు. 22 మందిలో 21 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది. ఇంక ఆ ప్లేస్‌ని పర్మనెంట్‌గా దాన్ని తీసేయాలి ఆ పబ్‌ని. అంటే ప్రభుత్వం గూడా ఈ డ్రగ్స్ ఇవన్నీ పెరగడానికి ప్రభుత్వం గూడా ఒక రకంగా కారణం అని నేను నమ్ముతున్నా. ఏంటంటే దాని లైసెన్స్ ఫీజులు విపరీతంగా పెంచేశారు. హ్మ్. ఈ లైసెన్స్ ఫీజులు పెంచిన తర్వాత ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేసేటప్పుడు తనకు అన్ని ఖర్చులు పోను తనకు కూడా మిగలాలనే చూసుకుంటాడు గదా! మరి అంత మిగలాలి అని చూసుకున్నప్పుడు తన వ్యాపార స్థలంలో ఏ విధమైన అనైక్యతకైనా, ఏ విధమైన మోసానికైనా అతను తెగబడతాడు. ఓకే. ఎవరు ఇదేమి చారిటీ కాదు గదండీ వ్యాపారం అంటే. హ్మ్. జనాలకి సర్వీస్ ఇచ్చి ఈయన ఇంటికొచ్చి సూర్య నమస్కారాలు జేసుకుంటానికి కాదు గదా! అవును. మరి అలాంటప్పుడు ఇట్లా మీరు ఫీజులు ఒక పక్క నుంచి ఫీజులు పెంచేసిన తర్వాత, ఏది లైసెన్స్ ఫీజులు ఇవన్నీ, టాక్స్‌లు ఇవన్నీ విపరీతంగా పెంచేసిన తర్వాత, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు ఏ పనులైనా జరగనిస్తున్నారక్కడ. అసలు ఇన్ని పబ్బులెందుకు? మీరు లెక్కేస్తే గనక జూబ్లీ హిల్స్ మొత్తం మీద ఉన్న హాస్పిటల్స్ ఎన్ని? పబ్బులెన్ని అని గనక లెక్కేస్తే గనక హాస్పిటల్ రెండో, మూడో ఉంటాయి. పబ్బులెన్నున్నాయో. అసలు ఇవి ఎందుకింత ఇన్ని పబ్బులకి మీరెందుకు పర్మిషన్ ఇస్తున్నారసలు? హ్మ్. ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ జాడ్యం మట్టుకు టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందిది. ఆదివరకు ఇన్ని పబ్బులు లేవు. పైగా టైమింగ్సు. ఆ టైమింగ్సు పెంచారు. ఇప్పుడు ఈయనొచ్చి రేవంత్ రెడ్డి గారొచ్చి ఏవో టైమింగ్స్ తగ్గించారు. టైమింగ్స్ తగ్గిస్తే కాదు. ఏ పబ్బు మీదైనా సరే ఒక ఎలిగేషనొచ్చింది అంటే, ఒక కంప్లెయింటొచ్చింది అంటే, ఇక దానికి శాశ్వతంగా తీసేయడమే. ఆ వ్యాపారి నష్టపోతాడా? లాభపడతాడా? హ్మ్. అసలు వ్యాపారి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ వ్యాపారుల వల్లే గదా! మీ మీ ప్రభుత్వం ఇస్తున్న వెసులుబాట్లు, ఆ వ్యాపారులు చేసే వ్యాపారం వల్లే గదా! సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. మీకసలు నిజంగా మాదక ద్రవ్యాన్ని అరికట్టాలి అని అనుకుంటే గనక, ఈ పబ్బులు వీటన్నిటిని ఒక రెగ్యులరేషన్‌లోకి తీసుకురావాలి అనుకుంటే గనక, ఇలాంటి విషయాల్లో నిపుణులైన వ్యక్తుల చేత మీరొక కమిటీ వేయండి. వేసి వాళ్ళేమి సలహాలిస్తారో, సూచనలిస్తారో తీసుకోండి. ఆటి ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేయండి. అంతేగాని గత ప్రభుత్వం చేసిన తప్పులే మీరు గూడా చేస్తున్నారు అని అనిపిస్తుంది. హ్మ్. ఇక్కడ ఎక్కడో ఒక చోట రేవంత్ రెడ్డి గారు కరెక్షన్ స్టార్ట్ చేయకపోతే గనక, పాతాళకి మీకు ఏమీ తేడా లేదు.
కేవలం సీసా మారింది, సారా అదే, అంతే కదా. అవును. అందుకని ఇప్పుడు మీకు 2, 3 లీడ్స్ దొరికినాయి ఈ మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించి. ఉమ్. ఒక లీడ్ ఏంటి, ఈ లావణ్య, రాజ్ తరుణ్ కేసు. వీళ్ళు సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఈ సినిమాల్లో పనిచేసే మేనేజర్లు ఎవరైతే ఉంటారో, హీరోలకి పనిచేసే మేనేజర్లు, ఆ మేనేజర్లు ఈ చిన్న చిన్న హీరోలు 1, 2 సినిమాలు చేసి సినిమాలు లేక ఒక రకమైన ఖర్చులకు అలవాటు పడిపోయి, ఒక రకమైన విలాసాలకు అలవాటు పడిపోయి, ఆ ఖర్చులు సంపాదించుకోవడానికి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇలాంటి వాళ్ళందరిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు, ఇదేం పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం కాదు. ఉమ్. మీరు అటువైపు నుంచి నరుక్కుంటూ వచ్చి సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని సహాయంతోటి మీరు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న దాన్ని మీరు అరికట్టవచ్చు. అలాగే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ తోటి దొరికాడు. ఆ. అతనికి కూడా సినిమా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడు అతను కూడా సినిమాలో యాక్ట్ చేసిన అతను. ఇప్పుడు అతన్ని గట్టిగా నిగ్గదీయండి. అతని వెనకమాల ఉన్నది ఎవరు? కేవలం సౌత్ ఆఫ్రికా వాళ్ళేనా ఉంది? అసలు ఇక్కడున్న బడా వ్యాపారస్తులు ఎవరున్నారు? వాళ్ళందరి పేర్లు ఏస్తే ఏమన్నా కొంపలు అంటుకుపోతాయా? మొన్న బెంగుళూరు రేవ్ పార్టీలో కూడా మనం డిమాండ్ చేసింది అదే కదా. అవును. ఎవరైతే వెళ్ళారో సీఎం కొడుకైనా సరే, ఒక పెద్ద ఉన్నతాధికారి కొడుకైనా సరే, వాళ్ళకేమైనా కొమ్ములు ఉన్నాయా? వాళ్ళు మామూలు మనుషులు చేసే నేరాలే కదా వాళ్ళు చేసినప్పుడు, వాళ్ళకెందుకు అదనంగా వాళ్ళని అంత గౌరవించాల్సిన అవసరం ఏంటి? వాళ్ళందరి పేర్లు ఎయ్యండి పేపర్‌లో. వేస్తే మిగతా వాళ్ళకి భయమొస్తది. రావాలా అక్కర్లేదా భయం అనేది? ఖచ్చితంగా. ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు భయమో, భక్తో మనుషుల్ని సన్మార్గంలో నడిపిస్తది. వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఇంకెట్లా సరిగుంటారు వాళ్ళు? చట్టం అంటే భయం లేదు. వాళ్ళ జీవితాలంటే వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఇంకెట్లా బాగుపడతారు మనుషులు? అందుకని మీరు వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న ఇనిషియేట్ చేశారు. సినిమా ట్రైలర్స్‌లో మీరందరూ గూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయాలి. అలా చేస్తేనే మీ సినిమాలు మేము పర్మిషన్స్ ఇస్తాం. అది చేస్తాం, ఇది చేస్తాం. 100% చాలా మంచి ఇనిషియేషన్ అది. అదొక్కటే సరిపోదు. అదొక్కటే సరిపోదు. ఉమ్. అసలు ముందు ఆహ్, పబ్బుల్ని బ్యాన్ చేయండి. అసలు కొత్త వాటికి వేటికి రెన్యువల్ చేయకండి. కొత్త వాటికి పర్మిషన్స్ ఇవ్వకండి. ఏవైతే అయిపోతదో వాళ్ళని తీసేస్తారు వాళ్ళు. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే అయితే తీసేస్తారు గదా. ఖచ్చితంగా. ఏమంటారంటే వీళ్ళు పబ్‌కెళ్ళాలనుకున్నోళ్ళు వేరే రాష్ట్రం వెళ్తారు. వెళ్ళనివ్వండి. ఆ రాష్ట్రం నాశనం అవుతే మనకెందుకు? మన ఇల్లు బావుండాలి గదా కనీసం. ఇప్పుడు ఎంత ఓపికుంటదండి ఎవరికైనా. పబ్బు కోసం పక్క రాష్ట్రానికెళ్ళేంత. పక్క రాష్ట్రానికెళ్ళినప్పుడు పబ్‌కెళ్తారు గానీ, పబ్‌కెళ్ళడం కోసం పక్క రాష్ట్రానికెళ్ళరు. అందుకని ఇలా చేస్తే తప్పితే అంటే ఏమవుతుంది, బాగా డబ్బులున్నవాళ్ళు పబ్బులకెళ్తున్నారు. ఉమ్. బాగా డబ్బులున్నవాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు. అంతకంటే తక్కువ డబ్బులున్నవాళ్ళు మందు తాగుతున్నారు. చిన్న చిన్న బార్‌లకెళ్తున్నారు. ఇవి చేస్తున్నారు. అంతకంటే తక్కువ డబ్బులున్నవాళ్ళు ఈ గంజాయి తీసుకొని ఇగ వాళ్ళు ఈ విచ్చలవిడిగా వాళ్ళు ఏం అంటే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకుంటున్నారు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ చట్టబద్ధమా? కాదా? అనే ఒక కనీస జ్ఞానం గూడా లేకుండా తయారవుతున్నారు. వీటికి అసలు నిజంగా ఈ మాదక ద్రవ్యాలు ఇంత తీసుకోవడానికి కారణాలేంటి? అసలు సమాజంలో వస్తున్న మార్పులేంటి? వీటిలి గురించి మాట్లాడాలి నిపుణులతోటి. మాట్లాడుకోకుండా మీకు మీరు మేమేదేదో చేసేస్తాము అని అనుంటే గనక, లేదు అనుకుంటే ఇదేదో షూమంత్రకాళి అనంగానే అన్ని పనులు ఇట్లాంటియన్నీ ఆగిపోతాయని గాని, ఓవర్ నైట్ చేంజ్ వస్తది గాని మేము అనుకోవట్లే. కానీ ఒక కృషి అయితే జరగాల్సిందే. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ. థాంక్ యూ.